కు ఫుల్ స్టాప్ పడలేదా? కరడుగట్టిన క్రిమినల్స్ మళ్లీ చెలరేగనున్నారా? ముంబై తరహా గ్యాంగ్ వార్స్ భాగ్యనగరంలో మొదలయ్యాయా? హైదరాబాద్ లో పాత పగలు రగులుతున్నాయి. కక్షల సెగలు చిమ్ముతున్నాయి. నాంపల్లి కోర్టుకొచ్చిన మహమ్మద్ ఫజల్ ను పట్టపగలే పబ్లిక్ గా నడి రోడ్డుపై వెంటాడి వేటాడి నరికి చంపారు. భాగ్యనగరంలో రక్త చరిత్ర మొదలైందా? మహమ్మద్ ఫజల్ ను ఎవరు ఎందుకు చంపారు? అంతా సస్పెన్స్. ఫజల్ పై 7 హత్య కేసులు, 2 హత్యాయత్నం కేసులు ఉన్నాయి. అతన్ని హత్య చేసిన గ్యాంగ్ ఏది? హైదరాబాద్ ని వణికిస్తున్న గ్యాంగులు 8 ఉన్నాయి. అయూబ్, ఆలీభాయ్, ఫయాజ్, కైసర్ గ్యాంగులు హల్చల్ చేస్తున్నాయి. వీటితో పాటు నజాఫ్, జూడో జావేద్, సిక్ బాబా, మహమ్మద్ బిన్ సలాం గ్యాంగులు కూడా యాక్టివ్ గా ఉన్నాయి. ల్యాండ్ సెటిల్మెంట్లు, ఫైనాన్స్, సుపారీ మర్డర్లు, దొంగతనాలు, దోపిడీలు, రియల్ ఎస్టేట్ తగాదాలు ఈ ముఠాల మెయిన్ యాక్టివిటీ. ఈ 8 గ్యాంగులకు ఒకదానితో ఒకదానికి చచ్చినా పడదు. నిరంతరం ఆధిపత్యం పోరాటం జరుగుతోంది. జైల్లో ఉండి నేర సామ్రాజ్యాన్ని శాసిస్తున్న అయూబ్ కు మృతుడు ఫజల్ స్వయానా తోడలుడు. అయూబ్ గ్యాంగ్ కైసర్ గ్యాంగ్ తో కత్తులు దూస్తోంది. మరోవైపు అయూబ్ గ్యాంగ్ పై నజాఫ్ బ్యాచ్ కూడా మండిపడుతోంది. ఇంకోవైపు ఫయాజ్ ముఠాకు నజాఫ్ గ్యాంగ్ తో తేల్చుకోవాల్సిన పాత లెక్కలున్నాయి. గ్యాంగ్ వార్ నేపథ్యంలో ఫజల్ ను కైసర్ గ్యాంగే మర్డర్ చేసిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైలు నుంచే ఈ మర్డర్ ప్లాన్ కు స్కెచ్ వేసి పకడ్బందీగా అమలు చేశారని అనుమానిస్తున్నారు. హైటెక్ సిటీలో గ్యాంగ్ వార్ షురూ కావడంతో టాస్క్ ఫోర్స్ రంగంలో దిగింది. 70 మంది గ్యాంగ్ సభ్యుల కోసం వేట మొదలుపెట్టారు. నగరంలో చెలరేగిపోతున్న గ్యాంగులను కంట్రోల్ చేయడానికి పోలీసులు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తారా? అలా చేయకుండా ఖాకీలు సైలెంట్ గా ఊరుకుంటే రౌడీలు వైలెంట్ గా రెచ్చిపోతారని నగర పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరడుగట్టిన క్రిమినల్స్ ను ఏరివేసి తమకు భద్రత కల్పించాలని భాగ్యనగర వాసులు కోరుతున్నారు.